ఓం శ్రీకృష్ణాయ నమః. భృగు కొడుకు అయినటువంటి భృగు వంశోద్ధారకుడు చవనుడు తపస్సు చేసుకుంటూ మానస సరోవరం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉండిపోతే అక్కడ రాజు అయినటువంటి శర్యాతి అనేటువంటి రాజు అతను ఇక్ష్వాకు వంశం వాడు. ఇక్ష్వాకు కుల వంశం వాడు, సూర్యుని యొక్క వంశం వాడు అనమాట. అతను అయినటువంటి శర్యాతి ఆ చవనుడు ఉండే చోటుకి తన కుటుంబంతో సహా వస్తాడు. రాజుగారికి ఒక కొడుకు, ఒక కూతురు పేరు సుకన్య. భార్యని, కూతుర్ని, సైనికుల్ని అందరినీ తీసుకొని ఈ మానస సరోవరం దగ్గరికి విహారార్థమై వస్తాడనమాట. అప్పుడు అందరితో చెల్లెలతో ఆడుకుంటూ ఈ సుకన్య చవనుడు తపస్సు చేసుకుంటున్న దగ్గరికి వస్తుందనమాట. ఆయన దీర్ఘకాలంగా, చాలా కాలంగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉండటం వలన ఆయన చుట్టూ చీమల పుట్ట వస్తుందనమాట. ఆయన్ని చుట్టేసేసి కట్టేసినట్టు అవుతుందన్నమాట. ఆ పుట్టలో నుంచి ఈ అమ్మాయి అటు వెడితే సుకన్య ఆ పుట్టలో నుంచి కళ్ళు కనపడతాయి, కానీ కళ్ళులా కనపడవు, మినుగురు పురుగుల్లాగా బాగా మెరుస్తున్నట్టుగా కనపడతాయి అన్నమాట. అప్పుడు ఈమె అక్కడేవో పురుగులు ఉన్నాయి పాపం, అవి కిందకు వచ్చేస్తే బాగుంటాయి, అక్కడేవో బాధపడుతున్నట్టున్నాయి అని చెప్పి ఒక పుల్ల తీసుకొని వాటిని బయటికి లాగబోయింది. ఎంతకి రాకపోతే కొంచెం గట్టిగా అనేసరికి ఆ కళ్ళు పొడి చేసిందనమాట. చవనుడు యొక్క కళ్ళు పొడి చేసింది, చూసుకోలేదు. ఆమెకి తెలియదు అది పురుగులు అనుకుంటోంది. కానీ చవనుడు లోపల నుంచి అరుస్తున్నాడు అనమాట. నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను, నేను తపస్సులో ఉన్నాను, నన్ను ఈ విధంగాను మీరు భంగం కలిగించమాకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పినా కూడా ఆమెకు అవి వినపడదు. ఆమె చేసే పని ఆమె చేసింది. ఆయన అంధుడయ్యాడు. అప్పుడు ఆయన కోపం వచ్చిందనమాట. కోపం వచ్చేసి శర్యాతిని, ఆయన బలగాన్ని, ఆయన సైనికుల్ని అందరినీ శపించేస్తాడు. ఏమని శపించాడంటే, మలమూత్రాలు బంధింపబడతాయి, మీకు రాకుండా ఉంటాయి అని శపించేశాడంట. సరే, అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బాధపడుతుంటే అప్పుడు సుకన్యకు అర్థమవుతుందన్నమాట. తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి ఇట్లా వనంలో ఈ విషయం జరిగింది, ఆ మునికి కోపం వచ్చింది, నీకు అప్పుడు చెప్పలేదు నేను అని చెప్పి తండ్రి దగ్గర చెప్తుంది. అయ్యో ఇంత పని జరిగిందా అని చెప్పి ఆయన ఆ శర్యాతి మహారాజు అందరినీ పరివారాన్ని తీసుకొని ఆ ఋషి దగ్గరికి వెళ్తారు. ఆ చవన మహర్షి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకుంటాడు. అప్పుడు చవనుడు కూడా కొంచెం శాంతించి, సరే నీ తప్పు ఏమీ లేదు, నీ కూతురు వల్ల నాకు గుడ్డితనం వచ్చింది కాబట్టి ఆమెతో నాకు వివాహం చేయమని చెప్పి అడుగుతాడనమాట. శర్యాతి, అయ్యో నా కూతురు అందమైనటువంటిది, మహారాజు గారి బిడ్డ, అది ఇట్లాగ ఈ గుడ్డివాడితో, ఈ ఎక్కువ వయసు ఉన్నవాడితో, ఈయనకి ఋషితో ఎలా పెళ్లి చేయాలని ఆలోచిస్తుంటే సుకన్య మహా మంచిదనమాట. ఆ అమ్మాయి చాలా జ్ఞానవంతురాలు. ఆమె తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నా వల్ల అపరాధం జరిగింది ఇది, కాబట్టి ఆయన జీవితం అంతా నేను ఆయనతోనే ఉండి ఆయనకి సేవలు చేసుకోవాల్సింది, నాకు ఆయనతో వివాహం జరిపించండి అంటుందన్నమాట. ఇంకా అంతకన్నా చేసేది కూడా లేదు. కాబట్టి శర్యాతి కూతురిని చవనుడికి ఇచ్చేసి వివాహం చేస్తాడు. వివాహం చేసి తన దగ్గర ఉంచుకుందాం అనుకున్నా ఆయన ఉండడు. ఆమె కూడా నార చీరలు ధరించి ఏ విధమైన ఆభరణాలు లేకుండా అహంకారాలన్నీ కూడాను అక్కడే వదిలిపెట్టేసేసి రాజ్యప్రసాదంలో తాను భర్తతో నడిచి కానంలోకి వెళ్ళిపోతుంది. ఆశ్రమవాసిగానే ఉంటుందన్నమాట. ఆయన కూడా చాలా సంతోషిస్తాడు, భార్యతో బాగా ఉంటాడు, ఆయనకి సేవలు చేసుకుంటూ ఉంటుంది. అలా రోజు ఆయనకి సేవలు చేసుకోవటం, నదికి వెళ్ళటం, నీళ్లు తీసుకురావటం, వంట చేయటం, ఆయనకి అన్నీ చూడటం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటుంది. ఒకరోజు మామూలుగానే నదికి వెళ్ళింది. చూస్తే అక్కడ నదిలో నీళ్లు తీసుకొస్తుంటే అశ్విని దేవతలు అటే తిరగటానికి వెళుతారనమాట. ఆమెను చూస్తారు. చాలా అందమైన అమ్మాయి, ఈ అమ్మాయి ఎంతో బాగుంది, ఈ అడవిలో ఎందుకు ఉంది అని చెప్పి వాళ్ళు వివరాలు కనుక్కుంటే ఆమె జరిగిందంతా చెప్తుంది. చెప్తే వెంటనే వాళ్ళు ఏమంటారు, నీకెందుకు ఈ బాధ అంతా, ఆ గుడ్డాయిని, ఆ ముసలోడిని వదిలేసేసేయి, మాతో వచ్చేసేయి, నీకు అన్ని సుఖాలు ఇస్తాము, ఆ గుడ్డి మునితో నువ్వే ఉంటావు అని అంటారు. అందుకు ఆమె మహాపతివ్రత కదా సుకన్య, అందుకని వెంటనే ఒప్పుకోదామె. అందుకని అంటుంది, నేను నా భర్తతోనే ఉంటాను, మీరు ఎలాంటి సుఖాలు నాకు అక్కర్లేదు అని వెళ్ళబోతుంటే ఆమెను మళ్ళీ ఆపి, సరే మేము
నీ భర్తకి వైద్యం చేస్తాం, వైద్యం చేసి మాలా తయారు చేస్తాం. అంటే మేము అందంగా మాకు మళ్ళీనే తయారు చేస్తాం. మాలు ఎవరు నీ భర్తో తెలుసుకుంటే అప్పుడు నీ భర్తను నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తారు. లేదంటే మాతో వచ్చేయాలి అని చెప్తారు. అంటే స్వామి పదండి, నా భర్త యొక్క ఆజ్ఞ కూడా తీసుకుందాం అని చెప్పి వెళ్ళి భర్త దగ్గరికి, చవనుడి దగ్గరికి తీసుకెళ్తే చవనుడికి కూడా అదే మాట చెప్తారు. చెప్తే ఆయన ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళు అశ్విని దేవతలు ఆయనకి లేహ్యంతో వైద్యం చేస్తారనమాట. సరే, అంతా వైద్యం అయిపోయిన తర్వాత ఆయన్ని తీసుకొని నదికి వెళ్ళి నదిలో నుంచి స్నానం చేయించుకొని ముగ్గురు ఒకేసారి బయటకు వస్తే ముగ్గురు అశ్విని దేవతల్లానే ఉంటారు. ఎవరో ఏంటో గుర్తుపట్టేటట్టుగా ఉండదు. అప్పుడు సుకన్య చూస్తుందనమాట. చూసి ఎవరు నా భర్త అనేది తెలుసుకోలేకపోతున్నాను అనుకొని అమ్మవారిని, జగన్మాతని కోరుకుంటుంది. ఆమెను ప్రార్థిస్తుంది. అప్పుడు తన భర్త తనకుగా కనపడతాడనమాట. ఈయన నా భర్త అని చెప్పి ఆయన చెయ్యి పట్టుకుంటే అప్పుడు అశ్విని దేవతలు సంతోషించి వాళ్ళని ఇంకా వెళ్ళి రండి అని చెప్పి పంపిస్తుంటే చవనుడు అడుగుతాడు, మీరు నాకు ఎంత మంచి చేశారు, నాకు కళ్ళు తెప్పించారు, యవ్వనాన్ని ఇచ్చారు, నా భార్యని నాకు ఇచ్చారు, కాబట్టి మీరు ఏదైనా కోరుకోండి అని అడిగితే వాళ్ళు అడుగుతారనమాట, ఇప్పటి వరకు మాకు యజ్ఞయాగాదుల్లో సోమపానం అనేది ఇంద్రుడు మాకు ఇవ్వటం లేదు, కాబట్టి అది వచ్చేటట్టు చెయ్యండి, అది మేము తాగేటట్టు చెయ్యండి, సోమపానం జరిగేటట్టు చెయ్యండి అని అడిగితే సరే, నేను తప్పకుండా మీకు అది జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి అప్పటి నుంచి సోమపానం జరుగుతుంది. యజ్ఞయాగాదుల్లో వాళ్ళు కూడా అందరితో పాటుగా దేవతలతో సోమపానం తీసుకుంటున్నారు. చవనుడికి సుకన్యకి సంతానం కలుగుతారు. వాళ్ళు ప్రమతి, దధీచి, అప్రవాణుడు అనేటువంటి ముగ్గురు పిల్లలు వాళ్ళకి కలిగారు. ప్రమతికి ఘృతాచి అనే అప్సరస ద్వారా రురువు అనే కొడుకు కలిగాడనమాట. ఆ రురువు కథ మనం వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఈ పౌలోమ పర్వంలో ఈ చవనుడు, ఈ రురువు కథలు చాలా ముఖ్యమైనవి. ఓం శ్రీకృష్ణాయ నమః.